రత్నప్రభ, రేపు మీ ఇంట్లో జరగబోయేది ఆఖరి శుభకార్యం. కృష్ణవేణి, ఈ స్పెట్స్ నువ్వు పెట్టుకోవా? నీకు భలే ఉంటాయి. హాయ్, నీకు బాగున్నాయి. కారణ కలయం భవదాగమనం, భ్రమ విభ్రమణం జీవన చక్రం. కేళీ విలసన్ మాయాజీవ, మధ్యే రంగం నట సంతులనం. హరహర మహాదేవ, శంభో శంకర. స్వామి, నువ్వు వస్తావని నాకు తెలుసు కృష్ణవేణి తల్లి. దీర్ఘాయుష్మాన్ భవ. స్వామి, వారం రోజుల పాటు మైసూర్లో ఉండి ఇప్పుడే ఇంటికి వెళ్తున్నాను. చాముండేశ్వరి అమ్మవారి సన్నిధిలో వారం రోజులు ప్రశాంతంగా గడిపావు కదూ? అవును స్వామి, ఇంటికి తిరిగి వెళుతుంటే మీ శంకారావం వినిపించి ఇలా వచ్చాను. హరహర మహాదేవ, శంభో శంకర. స్వామి, అనుకోకుండా మీ దర్శనం కలగడం చాలా సంతోషం. హరహర మహాదేవ, శంభో శంకర. దీర్ఘాయుష్మాన్ భవ. స్వామి, మౌనంగా నిలబడ్డారు. ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను తల్లి. దేని గురించి స్వామి? నువ్వు భయపడను అంటే చెప్తాను, అధైర్యం దరి చేరనివ్వను అంటే చెబుతాను, గుండె నిబ్బరం కోల్పోను అంటే చెప్తాను. ఈ కృష్ణవేణి వ్యక్తిత్వం గురించి మీకంటే ఎవరికి బాగా తెలుసు స్వామి? మైసూరు వెళ్లి మనశాంతిగా ఉంది, రాబోయే ఆపదలు కష్టాలని చెప్పి మనసుని బాధ పెట్టడం ఎందుకా అని ఆలోచిస్తున్నారా స్వామి? నేను ఒకింటి కోడల్ని. నా చుట్టూ బంధాలు బంధుత్వాలు ఉన్నాయి. నా కష్టం వల్ల నా వాళ్లకి ఆపదలొస్తే అది నేను భరించలేను స్వామి. అందుకే మీరు నన్ను ముందే హెచ్చరిస్తే నాకొచ్చే కష్టాల వల్ల నా కుటుంబానికి ఎలాంటి హాని జరగకుండా కాపాడుకుంటాను స్వామి. అందుకే ఏదైనా ఉంటే చెప్పండి స్వామి. చూడు తల్లి, మనిషి కష్టాల్ని సముద్రంతో పోలుస్తారు. ఎందుకంటే సముద్రంలో ఆటుపోట్టులాగే మనిషికి కష్టసుఖాలు వస్తాయి. కాసేపు ప్రశాంతంగా ఉంటే కాసేపు భీకరమైన అలజడి, ఉవ్వెత్తున లేచే కెరటాలు, ఒడ్డును తాకి సేద తీరే అలలు. నీ కష్టాలు కూడా అంతే తల్లి. వెలుగు చీకటిల సదరంగం, పడిలేచే తరంగానివి నువ్వు. స్వామి, మీరేం చెప్పబోతున్నారో నాకు అర్థం కావడం లేదు. నీ గత జన్మ శత్రువు కాలముఖరుద్రుణ్ణి నువ్వు సంహరించావా? లేదు స్వామి, ఆ రాక్షసుణ్ణి కాల్చి బూడిద చేసింది నేను కాదు. మరింకెవరు? ఆ చిన్నమ్మదేవి. సాక్షాత్తు ఆ చిన్నమ్మదేవి వచ్చి కాలముఖ రుద్రుణ్ణి కాల్చి బూడిద చేసింది స్వామి. ఆ రోజు కాలముఖ రుద్రుణ్ణి ఎలా ఎదుర్కోవాలో, అతని మంత్రశక్తిని తట్టుకుని ఎలా నిలబడాలో నాకు అర్థం కాలేదు స్వామి. దిక్కుతోచని పరిస్థితుల్లో నేను బయటికి పారిపోయి దాక్కున్నాను. నిస్సహాయ స్థితిలో ఏం చేయాలో తెలియక ఒక చెట్టు చాటున దాక్కున్నాను. ఆ సమయంలో నా రూపంలో ఉన్న చిన్నమ్మదేవి ఆ కాలముఖ రుద్రుణ్ణి సంహరించింది. అక్కడే పొరపాటు జరిగింది తల్లి. ఏమైంది స్వామి? ఆ కాలముఖరుద్రుడు కాలకోట విషం, పంచభూతాలను కూడా గుప్పెట్లో పెట్టుకుని వశపరుచుకోగల గొప్ప తాంత్రికుడు. వాడి తాంత్రిక మాంత్రిక శక్తుల్ని, తెలివితేటల్ని నువ్వు ఎదిరించలేక లొంగిపోదామనుకొని వాడి దగ్గరకు వెళ్ళావు. ఆ
దుర్మార్గుణ్ణి ఎదిరించలేని నీ నిస్సహాయ పరిస్థితిని చూసి స్వయంగా చిన్నమ్మదేవి వచ్చి నిన్ను కాపాడింది. చిన్నమ్మదేవి ఆ దుర్మార్గుణ్ణి కాల్చి బూడిద చేసింది. ఇక ప్రమాదం లేదని, వాడి అంతం జరిగిపోయిందని నువ్వు ప్రశాంతంగా మైసూరు వెళ్ళిపోయావు, అంతేనా? అవును స్వామి, నా కళ్ళ ముందే బూడిదయ్యాడు. చాటు నుంచి నేను చూశాను. చిన్నమ్మదేవి చేతిలో వాడికి చావు రాదు తల్లి. వాణ్ణి చంపగల ఏకైక పాశుపతాస్త్రానివి నువ్వే తల్లి. రోహిణీ నక్షత్రంలో పుట్టిన కన్య మాత్రమే వాణ్ణి చంపగలదు. ఆ నక్షత్రంలో పుట్టిన జాతకం నీకుంది తల్లి. ఆ రోజు భయపడకుండా అతన్ని ఎలాగైనా ఎదిరించి ఉంటే నీ చేతిలో కాలముఖరుద్రుడికి చావు వచ్చేది. కాని నీకు బదులుగా చిన్నమ్మదేవి చేతిలో కాలి బూడిదవ్వటం వల్ల ఆ కాలముఖరుద్రుడి చావు పరిసమాప్తి అవలేదు. వాడు బ్రతికే ఉన్నాడు. వాడికి నీ చేతిలో వచ్చే చావు మాత్రమే ఈ లోకం నుంచి శాశ్వతంగా వాడి పీడ విరగడయ్యేలా చేస్తుంది. అంటే ఆ చిన్నమ్మదేవి వల్ల కేవలం వాడి దేహం మాత్రమే నాశనమయ్యింది. ఆత్మ పంచభూతాల్లో తిరుగుతుంది. స్వామి, వాడికి నా చేతుల్లో చావుందంటే ఆ రోజు నేనే చంపేదాన్ని. కానీ ఆ రోజు నేను నిస్సహాయ స్థితిలో ఉండిపోయాను. నాకెందుకు ధైర్యం రాలేదో అర్థం కావట్లేదు. ఎందుకంటే నీవు నీ గత జన్మ జీవిత చరిత్రను తెలుసుకోలేకపోయావు. నీ చరిత్రను నువ్వు తెలుసుకుని ఉంటే వాణ్ణి ఎలా సంహరించాలో నీకు బోధపడి ఉండేది. అయ్యో, చిన్నమ్మదేవి చరిత్ర పుస్తకం నేను చదువుతామని తీసుకొచ్చాను స్వామి. కానీ ఏవో కారణాల వల్ల చదవలేకపోయాను. ఆ పుస్తకం చదివి ఉంటే ఆ రాక్షసుడికి నీకు మధ్య జరిగిన యుద్ధం ఏమిటో తెలిసి ఉండేది. వాణ్ణి ఎలా ఎదుర్కోవాలో నీకు బోధపడి ఉండేది. ఆ పుస్తకం చదివి ఉంటే మీ ఇద్దరి వైరం ఆ దుర్మార్గుడిని చంపే ధైర్యం నింపి ఉండేది. అయినా చిన్నమ్మదేవి నిన్ను వాడి బారి నుండి కాపాడింది అంటే మిగిలిన కార్యక్రమం నువ్వు నెరవేరుస్తావన్న నమ్మకంతోనే తల్లి. వాడి అంతం నీ చేతిలో ఉందని చిన్నమ్మదేవికి ముందే తెలుసు. అందుకే ఆ సమయంలో నిన్ను కాపాడి వాణ్ణి కాల్చి బూడిద చేసింది. అంటే యుద్ధం చిన్నమ్మదేవి మొదలుపెట్టింది, ముగింపు మాత్రం నీకు వదిలిపెట్టింది. వచ్చే అమావాస్యలోపు వాడు ఎప్పుడైనా నీ మీద పగను సాధించడానికి తిరిగి వస్తాడు. యుద్ధం మొదలు పెడతాడు. ఆ లోపు నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి తల్లి. అలాగే స్వామి, నా ప్రాణాలు ఆ కాలముఖ రుద్రుడి చేతిలో పోకుండా ఆ చిన్నమ్మదేవే నన్ను కాపాడింది. తను నాకు వదిలిపెట్టిన ఆ కర్తవ్యాన్ని నేను పూర్తి చేస్తాను. కానీ నీకింకొక ప్రమాదం కూడా పొంచి ఉంది తల్లి. నేను ఇప్పుడు చెప్పిందంతా గత జన్మ తాలూకా కష్టం. నేను ఇప్పుడు చెప్పే కష్టం కృష్ణవేణిది, అంటే ఈ జన్మది. 2 ప్రమాదాల్లో ఒక్క ప్రమాదం గురించే చెప్పాను. ఇంకో ప్రమాదం ఉంది. ఏంటో చెప్పండి స్వామి. నీ సౌభాగ్యానికి ముప్పు రాబోతుంది తల్లి. పార్వతీదేవిని వదిలి శివుడు దూరంగా వెళ్ళిపోతాడు తల్లి. అర్ధనారీశ్వరుడు లేని పార్వతీదేవి తట్టుకోగలదా తల్లి? నీ ప్రణయములో ప్రళయం, నీ అన్యోన్యతలో అలజడి, నీ 7 అడుగుల దాంపత్యంలో ఎడబాటు, నీ అనురాగంలో తడబాటు. అర్థమైంది స్వామి. నువ్వు జాగ్రత్తగా ఉండు తల్లి. నీకా పరమేశ్వరుడు సదా తోడుగా ఉంటాడు. హరహర మహాదేవ, శంభో శంకర. ఈ రక్షతాడు కట్టుకో తల్లి. ఆపదలో నీకు రక్షగా ఉంటుంది. అలాగే స్వామి. హరహర మహాదేవ,
శంభో శంకర. కారణ కలయం భవదాగమనం, భ్రమ విభ్రమణం జీవన చక్రం, కేళీ విలసన్ మాయాజీవ, మధ్యే రంగం నట సంతులనం, హరహర మహాదేవ శంభో శంకర. కృష్ణవేణి, కృష్ణవేణి, ఎక్కడికి వెళ్ళావు? ఏంటి కృష్ణవేణి అలా చూస్తున్నావు? ఏం లేదు వంశీ గారు. వంశీ గారు, మీరు నన్ను వదిలి ఒక్క క్షణం వెళ్ళిపోయినా నేను తట్టుకోగలనా? మీ ఎడబాటు నేను భరించగలనా? ఏంట్రా వీరభద్రం, ఏమైంది? అన్నయ్య, అది అది ఏంట్రా నాకు చెప్పడానికి ఎందుకలా ఫీల్ అవుతున్నావు? అసలేమైంది? అన్నయ్య, కృష్ణవేణి పెళ్లి రోజు కదా, మనం వెళ్తే బాగుంటుంది కదా అని. ప్రతి విషయం నన్ను అడిగి చేయడానికి నువ్వేమో చిన్నపిల్లాడువు కాదు. నువ్విష్టపడేవాళ్ళు నీకుంటారు, నిన్నిష్టపడేవాళ్ళు నీకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలా వద్దా అని చెప్పే హక్కు నాకు లేదు. పెద్దవాళ్ళం, మంచి జరిగినా చెడు జరిగినా ఆశీర్వదించాల్సిన బాధ్యత మనపై ఉంది కదన్నయ్య. వీరభద్రం, నువ్వెళ్తే మీ అన్నయ్య ఎందుకు కాదంటారు? వెళ్ళడం వెళ్ళకపోవడం మీ ఇష్టం. నువ్వెళ్ళకపోతే నలుగురు వాళ్ళ అన్నయ్య వెళ్లకుండా అడ్డుపడ్డారని అనుకుంటారు. అవును, అట్టగే అనుకుంటారక్క. వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి, వద్దనుకుంటే మానేయాలి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను వీరభద్రం, నువ్వు సంతోషంగా వెళ్ళిరా. అలాగే అన్నయ్య. రాహుల్, నువ్వు అనుకున్న పగ సాధించలేవు. నువ్వు ఈ కాలముఖ రుద్రుడి సొంతం. నువ్వు పగ నెరవేరబోతుంది. ఈ రోజు ఈ కాలముఖ రుద్రుడికి శుభదినం. భర్త వంశీని మనిషిని చేస్తానంటున్న మనోజ్ని అంతం చేసి నీ చెయ్యి అందుకుంటా. నీ భర్త వంశీ పిచ్చి వదలడం అసంభవం. నువ్వు కన్నగా నా చెంతకు చేరాల్సిందే. ఈరోజు ఆ మనోజ్ మరణం. ఇది తథ్యం.
కృష్ణవేణి మన ఇల్లు వచ్చింది. ఆ, మీకు దిష్టి తీయించి లోపలికి తీసుకువెళ్దాం అనుకున్నాను, కానీ ఎవరూ లేరు. సరే రండి. ఏంటి కిటికీలు క్లోజ్ చేశారు? ఇల్లంతా చీకటిగా ఉంది. ఎవరూ లేరేంటి? అక్కా అక్కా, అరవింద్ అరవింద్. హాయ్. కృష్ణవేణి నేను భయపడ్డాను. ఏంటి ఇదంతా? అదే నాకు అర్థం కావడం లేదు వంశీ గారు. మా కృష్ణవేణి వంశీలకు విష్ యూ హ్యాపీ మ్యారేజ్ డే. అన్నయ్య, నీకు వదినికి పెళ్ళై 1 year అయింది. ఆ, నాకు తెలుసులే. ఏం కృష్ణవేణి? అవును, మీకన్నీ తెలుసు. ఇంటెలెక్చువల్ బాయ్. థ్యాంక్ యూ కృష్ణవేణి. సో మీ మ్యారేజ్ డే సందర్భంగా మీకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్దామని ఏర్పాట్లన్నీ చేశాం కృష్ణవేణి. థ్యాంక్ యూ మేడం. చిన్న మామయ్య, మీరు కూడా వచ్చారా? అవునమ్మా. మామయ్య, పెద్ద మామయ్య, అత్తయ్య రాలేదా? ఆ, వస్తారమ్మా, వస్తారు. రాకుండా ఎందుకుంటారు? వదినా, హ్యాపీ మ్యారేజ్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారేజ్ డే కృష్ణవేణి. నా సంగతి సరే, నీ ఆరోగ్యం ఎలా ఉంది? టైంకి భోంచేస్తున్నావా? లేకపోతే ఈ చిన్నమ్మగారు ఊరుకుంటారా? ఇప్పుడు నేను వచ్చేసాను కదా, నా బుజ్జమ్మకి ఏం కావాలో అన్ని స్వయంగా నేనే వండి పెడతాను. నాన్న వంశీ, ప్రయాణం బాగా జరిగిందా?
కారులో వస్తూ బాగా ఎంజాయ్ చేసాం డాడీ. వన్స్ అగైన్ కృష్ణవేణి, మీ ఇద్దరికి మ్యారేజ్ డే విషెస్. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ మేడం. అమ్మ కృష్ణవేణి, నాన్న వంశీ, మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మామయ్య గారు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నాన్న. ఇదిగో జమీందార్ అల్లుడు, మీకు మా కృష్ణవేణికి బడ్డింగ్ డే విషెస్. ఒసే బడ్డింగ్ డే కదే, వెడ్డింగ్ డే. వెడ్డింగ్ డే విషెస్ అనాలి. ఏది అను? అబ్బా ఏదో ఒకట్లేవయ్యా. కృష్ణవేణి, థ్యాంక్ యూ. నాకు మ్మ్.